నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఒక నిమిషం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మొన్న జరిగిన అమరావతి పునర్నిర్మాణం అంటే రాజధాని పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చే ముందు అక్కడ మంటలు చెలరేగాయి. అసలు ఎందుకు, ఎవరు కుట్ర అంటే మీరేం చెప్తారు దీని మీద? ఇక్కడ నిజంగా అమరావతి రాజధానిగా పునఃప్రారంభ పనులు జరగనివ్వకుండా ఎవరు కోరుకుంటున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఎవరి ఆలోచనలు కుట్రలు పన్నుతున్నాయి అని అంటే ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశే కాదు, మనకి తెలిసినంత వరకు తెలుగు ప్రజలు ఎంత దూరాన ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అందరి వేళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాళ్ళ వైపే చూపిస్తున్నాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు 2092 ఇక్కడ 24 వరకు ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగింది చూసుకుంటే, ఫస్ట్ ఏమని చెప్పారంటే అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా మాకు ఇష్టమేనని. తర్వాత వాళ్ళు వచ్చి ఏ నివేదిక అక్కడ ప్రవేశపెట్టారు? 3 రాజధానులు, విశాఖపట్నం, కర్నూలు, అమరావతి, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించి ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఏ విధంగానైనా సరే వాళ్ళు ఈరోజు చూస్తున్నాం ఎన్ని విధాలుగా వేల కోట్ల రూపాయలను ఎటువైపు చూసుకున్నా, పీడిఎస్ రైస్ కానీ, శాండు, ల్యాండు, అన్ని వైపుల లిక్కరు అన్నిట్లో కూడా ఏ విధంగా దోచుకున్నారు అంటే ప్రజల్లో ఒక ఆలోచన విధానం ఏంటి? ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం. ఒకవైపు వైజాగ్లో ఋషికొండని గుండు చేసేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరు తిన్నట్లు? అదే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినట్టే ఆ 300 కోట్లు 400 కోట్లు పెట్టి మరి ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు కొంత వేల మంది డాక్టర్లు ఉన్నారు, మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం పేదలకని, వాళ్ళందరినీ దాంట్లో నియామకం చేయండి. మరి మీ దగ్గర ఉన్న డబ్బు ఏదైనా ఉంటే ఒక డిపాజిట్ చేస్తే వాళ్ళందరికి కూడా శాలరీలు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు చేయడు అతను. మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆటాడి మరి ప్రజల్లో ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టి వీళ్ళు మద్యం కుంభకోణం, పీడిఎస్ రైస్ కుంభకోణం, ఈ రోజున చూస్తే కొన్ని వేల ఎకరాలు అక్రమంగా కబ్జాలు చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి. మరి ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు. మరి అదేవిధంగా అమరావతి నిజంగా చెప్పుకోవటానికి చాలా గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా నిజంగా ఏంటి మనకి దుస్థితి, ఇన్ని వేల ఎకరాల భూమినిచ్చిన రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఎంతో చక్కగా 3 పంటలు పండే భూమి అది. మరి వీళ్ళు గతంలో ఏం చేశారు అధికారులు ఉన్నప్పుడైతే? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను రైతుల గురించి ఆలోచిస్తున్నాను, కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించట్లేదు రైతులకు అని అంటున్నాడు. మరి అతను ఏం చేశాడు? మరి ఇసుకను తవ్వుకోవటానికి కృష్ణా జలాలని లేకుండా చేశాడు. 1 కాదు 2 కాదు. ఏం చేశాడు ఆయన? ఒకవేళ వరదలు వచ్చేసిన టైంలో ఒక ఏదైతే డయాస్ కట్టించుకొని ఒక గ్రీన్ మ్యాట్ వేయించుకొని దాని మీద నుంచొని పరిశీలించాడు. అది అలా పరిశీలిస్తారా? ఎక్కడైనా ఒక రైతు అన్నం పెట్టే రైతు దేశానికి, మరి రైతు 10 వేళ్ళు భూమిలోకి వెళ్తేనే ప్రతి ఒక్కరికి మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళుతున్నాయి అనేది మనం ఎప్పుడూ చెప్పుకునే విషయం. మరి అలాంటిది ఇతను ఈ రోజున చూస్తుంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఏది వరగబెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ రోజున మీ గురించి ఆలోచించి ప్రజలందరూ కూడా ఇంత కిరాతకుడు మనకి పనికిరాడు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కూడా సమర్థవంతమైన నాయకులుగా వీళ్ళు ఎంపిక చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అంటే వీళ్ళకి విపరీతంగా జనంలో ఏ విధంగానైనా సరే ఒక కుట్రపూరిత రాజకీయాలు చేయాలి, ఎలాగైనా సరే వీళ్ళని ఇబ్బందులు గురి చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా బురద జల్లాలి అనే ఉద్దేశంతో వీళ్ళు పన్నిన పన్నాగాలు, కుట్రలు, కుట్రపూరిత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మొన్న మనం పునఃప్రారంభ పనులు మళ్ళీ చేసుకుంటూ అమరావతిని మన రాజధానిగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అడుగులతో ముందుకు వెళుతున్న తరుణంలో ఎవరైతే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం, అదేవిధంగా ఆయన రావడానికి అన్ని సన్నాహాలు సంసిద్ధం చేసుకున్న టైంలో ఖచ్చితంగా తను ఏదైతే హెలికాప్టర్ వస్తున్న టైంలో అక్కడ దగ్గరలో కొన్ని పైపులు ఏవైతే అక్కడ పనులకి అక్కడ నిల్వ చేయబోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ విధంగా తగలబెట్టడం.
అంటే మనం చూస్తుంటే దట్టమైన పొగ అలుముకోవటం, ఎక్కడా కూడా మనకి ఆకాశంలో ఏది కూడా మనకు కనిపించట్లేదు. ఇంత దట్టమైన పొగలు ఏ విధంగా వచ్చినాయి అంటే ఎలా ప్లాన్ చేశారు వీళ్ళు? 200 డిగ్రీ వేడి ఉంటేనే అవి తగలబడతాయి అనేది ఈ రోజున పోలీసులు వీళ్ళందరూ అంచనాకు వచ్చారు. ఖచ్చితంగా కావాలని చేసిన పని అనేది ఈరోజు నిర్ధారణ అయింది. మరి ఎవరు దీంట్లో కర్త కర్మ క్రియ అని అంటే అందరు వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కో వీళ్ళందరూ కూడా ఎవరున్నారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వైపే చూపిస్తున్నాయి. ఎందుకు? అదేవిధంగా సెక్రటరియట్ దగ్గర ఏదైతే శిలాఫలకాలు నిర్మించారో దానికి సంబంధించి అవి కూడా పగలగొట్టడం. ఒకటో రెండో గతంలో చూసాం, అంబేద్కర్ గారి విగ్రహం మెడలో చెప్పులు దండేసింది. సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని తేలిపోయింది. మరి ఎందుకు ఈ పిచ్చి పనులు? ఎవరిని ఉద్రేకపూర్వకంగా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు? ఎందుకు రాష్ట్రంలో ఇట్లాంటి విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు? ఇప్పుడు చూస్తే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఏదైనా సరే ఒక కుట్రపూరితంగా చెయ్యాలి అన్న దానికి పన్నాగాలు ఎక్కడుండి పన్నుతున్నారంటే హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు తాజా పోలీస్ ఆఫీసర్లు అందరూ కలిసి చర్చలో పాల్గొంటున్నారు అనేది ఒక ఏదైతే ఇంటెలిజెన్స్ టీం ఒకటి వీళ్ళ గురించి అన్నీ కూడా పూర్తి వివరాలతో పిన్ అన్నీ కూడా పిన్ టు పిన్ ఎవరికంటే కేంద్రానికి సమాచారం ఇచ్చింది. ఈ రోజున వీళ్ళు ఎవరి మీద కుట్ర చేయబోతున్నారు? ఏ విధంగా? కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఏం మాట్లాడాడు ఆయన? పోలీసులను బట్టలోడది సమాజం ముందు నిలబెడతానని మీడియా ముఖంగా చెప్పిన వ్యక్తి ఈ రోజున మరి మారువేషంలో ఎక్కడో కర్ణాటకలో ఒక ఆటో డ్రైవర్ ఫోన్లోంచి మాట్లాడిన వైనం మరి దాన్ని ట్రేస్ చేశారు పోలీసులు. ఈ విధంగా చూసుకుంటే ఏది పాలరాతి మేడల్లో తిరిగిన కాకాని గోవర్ధన్ రెడ్డి అట్లాంటి వ్యక్తి ఈ రోజున మారువేషంలో ఎక్కడెక్కడో రోడ్ల వెంట ఆటోల్లో మారువేషంలో తిరుగుతున్నాడు అని అంటే దొంగతనాలు చేయటం ఎందుకు? దోపిడీలు చేయటం ఎందుకు? మరి ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు కూడా ఇంకా మీరు ఏదో చేయాలని ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున పోలీసులు ఏ విధంగా సరే మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిన్న కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఎక్కడున్నా సరే ఈడ్చుకురండి అని. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇక్కడ హెలిప్యాడ్కి సంబంధించి ఏ విధంగా రాప్తాడులో చేశారు గందరగోళం కూటమి ప్రభుత్వం మీద. అది కూడా ఎలిగేషనే కదా, ఫాల్స్ ఎలిగేషనే కదా. అక్కడ ఏంటి? పోలీసులను నిందించటం, కూటమి ప్రభుత్వాన్ని నిందించటం, జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సెక్యూరిటీ లేదని చెప్పుకోవటం. అదేమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే సెక్యూరిటీ ఎవ్వరూ కూడా ఇయ్యలేరు, అంతమంది అభిమానులు వస్తారు. ఎవరు వస్తున్నారు అభిమానులు? ఎక్కడున్నారు? నైట్ టైం డబ్బులు బంచేసి, మందు బాటిల్ బంచేసి, బిర్యానీ ప్యాకెట్లు బంచేసి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని పిలిపిస్తున్నారు. మరి అట్లాంటి వీళ్ళంతా కూడా ఈరోజు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. ఇకనైనా సరే మార్చుకోండి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండండి, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ విధంగా ఎందుకు రాష్ట్రాన్ని మంచి మంచి కంపెనీలు తీసుకొస్తుంటే వాటి మీద ఎలిగేషన్స్, వాళ్ళకి రూపాయికి 90 పైసలకు ఏదో కట్టబెట్టారు భూములని. ఎక్కడైనా జరిగిందా? ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎవరి అడుగుజాడల్లో నడిచాడో గాలి జనార్దన్ రెడ్డి అని ఓబులాపురం గనులకు సంబంధించి అది కూడా కోర్టు తీర్పుకు రాబోతుంది ఈ రోజున. అదొక సంచలనంగా మారింది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం ఆ రోజు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడిచి వచ్చి ఇతను కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్ళటం ఖాయం అనేది ముందు వీళ్ళు చేసిన పనులన్నిటికీ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా మనం చూసాం. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చారు. ఖచ్చితంగా శిక్ష పడటం ఖాయం, వీళ్ళు తప్పించుకోలేరు అనేది ఈ రోజున అందరూ అనుకుంటున్న విషయం. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు రాజధాని మీద కుట్ర పనులతో ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మాట్లాడుతూనే వస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అసలు మంటలు చెలరేగేది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మొత్తం హలచల్గా చేస్తుంది. అవును, నిజంగా ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు గారు పదే మాట్లాడతారు. మరి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరికి కూడా ఆహ్వానం వచ్చింది కదా. మరి 11 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్ళింది. ఎక్కడా కూడా ఎవరిని తక్కువ చేయలేదు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇస్తుంది కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలానే గౌరవప్రదంగా ఆహ్వానం పంపించడం, మరి ఆయనకు వచ్చే ఇది లేదు అనేది అందరికి తెలుస్తుంది. శుభకార్యాలకైతే ఆయన రాడు, ఆయన చూడలేడు. తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు బద్దలైపోయినాయి. ఎవరైతే మనం త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా వేదిక మీద చక్కగా లోకేష్ గారు అందరూ కూడా ఉంటే చూడలేకపోతున్నారు అనేది. నిజంగా ఈరోజు చూస్తే సోషల్ మీడియాలో కూడా ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్లు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు ఇది తప్ప లేకపోతే కరెక్టా అనేది, రాంగా రైట్ అనేది చూసుకుంటే మనం ఏ విధంగా
కనీసం న్యూట్రల్గా అయినా ఉండాలి. ఎవరికి కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యూట్రల్గా ఉండేటట్లయినా వీళ్ళ ఆలోచనలో ఉండాలి. ఎవరి ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మరి పురోగతి సంతరించుకుంటుంది, అదేవిధంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తుంది, ఈ రోజున యువతకి ఉద్యోగాల కోసం ఎటువంటి సన్నాహాలు చేస్తుంది, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి ఎవరికి వాళ్ళు ఒక ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రాన్ని ప్రజలు ఈ రోజున చాలా తెలివిగా ఉంటున్నారు, ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆచితూచి అడిగేస్తున్నారు, ఒకప్పుడులా కాదు. మరి అట్లాంటిది ఈ రోజున ఇంత మనం చూసాం, ఎన్నో విధాలుగా కూడా సోషల్ మీడియాలో అన్ని యాక్టివిటీస్ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో మారుమూలలో ఉన్న పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఇంత వివేకంతో ఉన్న ప్రజలు ఖచ్చితంగా వివేకవంతంగా ఇంకా ఉండి ఎటువంటి ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలకు మీరు లోనవ్వకుండా జాగ్రత్తగా ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి ఇదంతా కూడా నిజంగా ప్రజల చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ 11కు పరిమితం చేసి బుద్ధి చెప్పారు, అయినా కూడా మేము ఇట్లానే బుద్ధి లేని వాళ్ళనే ప్రవర్తిస్తామని ఇంకా పాతాళానికి తొక్కబడతారు. ఇదైతే ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు, అది మాత్రం 100% మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.